యూట్రైన్ క్యావిటీలో అడ్హెషన్స్. అడ్హెషన్స్ అంటే ఏంటి? అతుక్కుపోవడం అని అంటారు. అర్థం కావడానికి ఏంటి, గర్భసంచిలో పొరలు అనేది అతుక్కొని ఉండడం అనేది జరుగుతుంది. ఇది ఎవరికి, ఇన్ఫర్టిలిటీ పేషెంట్స్ కి కానీ, ఎక్కువగా బ్లీడింగ్ ఉన్న వాళ్ళకి కానివ్వండి, లేదా బ్లీడింగ్ లో తేడాలు, తక్కువ అమౌంట్ ఆఫ్ బ్లడ్ లాస్ ఉన్నప్పుడు కానివ్వండి, వాళ్ళకి స్క్రీనింగ్ చేసినప్పుడు లోపల పొర అతుక్కోవడం అనేది ఉంది లేనిది తెలుస్తుంది. సో ఇది ఓన్లీ స్కాన్ బేస్డ్ అయినా తెలిసిపోతుంది అంటే, స్కాన్ బేస్డ్ గా ఇది చాలా వరకు డయాగ్నోస్ చేయలేము. ఇది చాలా వరకు హిస్ట్రోసాల్పింగోగ్రఫీ కానీ, అంటే ఎస్ఎస్జి కానివ్వండి, ఎస్ఎస్జి కానివ్వండి, ఈ రెండు పద్ధతులు అంటే ఎక్స్రే ద్వారా కానీ, స్కాన్ రూపంలో కానీ, ఏదైనా వాటర్ పుష్ చేసి చూసినప్పుడు, వాటర్ కానివ్వండి, డై కానివ్వండి, కింద నుంచి గర్భసంచి ముఖద్వారం ద్వారా పుష్ చేసి చూసినప్పుడు క్యావిటీ అంతా మనకి ఇన్ఫ్లేట్ అయ్యి, అంటే ఉబ్బిచ్చినప్పుడు దాంట్లో ఉన్న లేయర్స్ వైజ్ క్లారిటీ అనేది వస్తుంది. అప్పుడు అడ్హెషన్స్ అనేది తెలుస్తాయి. ఇంకొక పద్ధతి ఏంటి, హిస్ట్రోస్కోపీ. ఎప్పుడైతే అమౌంట్ ఆఫ్ బ్లడ్ లాస్ లో తేడాలు రావడం, అంటే తక్కువ కానీ ఎక్కువ కానీ జరుగుతున్నప్పుడు వాళ్ళకి హిస్ట్రోస్కోపీ గైడెడ్ టెస్టింగ్ అనేది చేయడం జరుగుతుంది. అంటే స్కోప్ ద్వారా, కెమెరా గైడెడ్ గా యూటరైన్ క్యావిటీ అనేది చూడడం జరుగుతుంది. ఈ యూటరైన్ క్యావిటీ అప్పుడు కూడా వాటర్ తో ఇన్ఫ్లేట్ చేసి క్యావిటీ అంత చూసినప్పుడు లోపల పొరలు అతుక్కొని ఉన్నట్టయితే దాన్ని యూటరైన్ క్యావిటీ అడ్హెషన్స్ అంటారు. అలానే సైంటిఫిక్ టర్మ్ లో చెప్పాలి అంటే ఆషర్మాన్ సిండ్రోమ్ అంటారు. ఈ సిండ్రోమ్ అనేది, ఈ రకమైన చేంజెస్ ఉన్నప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా క్యావిటీ అనేది ఎక్స్పాండ్ చేసుకుంటే ప్రెగ్నెన్సీ అనేది డిపాజిషన్ కరెక్ట్ ప్లేస్ లో జరిగి ఎదగడానికి బిడ్డకి సరైన క్యావిటీ, సరైన ప్లేస్ ఏర్పడుతుంది.